రాత్రికాల ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, సర్వోన్నతుడా, సకల సృష్టికి కారణభూతుడా, జీవము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు నాయనా. మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. గడిచినటువంటి ఉదయము నుంచి కూడా ఈ రాత్రి, ఈ సూర్యుడు అస్తమించు ఈ సమయం వరకు అయా మమ్మల్ని కాపాడినందుకు, మమ్మల్ని ప్రేమించి రక్షించినందుకు, ఎన్నో సమస్యలు మమ్మల్ని చుట్టుముట్టిన వాటి నుంచి విడిపించి సజీవ లెక్కల్లో ఈ రాత్రి అందు నిలవబెట్టుకున్నందుకు మీకే కోట్లాది కోట్ల స్తుతులనైనా, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాము. అయా ప్రమాదాలు తప్పించారు, పనులను దీవించారు, ప్రయత్నాలను ఆశీర్వదించారు. అయా ఎంతో మంది శత్రువుల బారి నుంచి రక్షించారు. కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాము. అయా మేమందరం కుటుంబంతో కలిసి ఈ విధంగా ఈ రాత్రి అందు మీ పాద సన్నిధిన చేరి ప్రార్థించుకునే విలువైన అవకాశం దయచేసినందుకు కూడా అయా మీకే కోట్లాది కోట్ల స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును అని కీర్తనల గ్రంథం 55వ కీర్తన 22వ వచనంలో మీ వాక్యము సెలవిస్తూ ఉన్న రీతిగా, మా భారము తండ్రి మా పైన మేము మోపుకొనకుండా, మాకు మేమే బాధపడకుండా, మేము ఏమీ చేయలేము అని నిరుత్సాహపడకుండా మీ పైన ఈ రాత్రిన భారమును మోపగలిగితే మీరు మమ్మల్ని తప్పక ఆదుకుంటారని, తప్పక రక్షిస్తారని, తప్పక కాపాడతారని వాగ్దానము చేస్తున్నందుకు స్తోత్రాలు నాయనా. ఎంతమంది ఈ రాత్రి సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారో వారందరి నిమిత్తం పేరు పేరున ప్రార్థన చేస్తున్నాం. వారి భారాలను తొలగించి వారిని ఆదుకొనండి తండ్రి. అయా, ఏ సమస్యతో మీ పాద సన్నిధికి ఈ రాత్రిన చేరి వచ్చారో ఆ సమస్య నుంచి సంపూర్ణమైన విడుదల యేసునామంలో బిడ్డలకు దయచేయండి. అంధకార దురాత్మ క్రియలను, చేతబడి శక్తులను యేసు నామంలో లయపరచండి. ఐసీయూలలో అయా బిడ్డలు ఉన్నారు, మరణంతో పోరాడుతున్నారు. ఆపరేషన్స్ జరుగుతూ ఉంటుండగానైనా సహాయము దయచేయండి. సంపూర్ణమైన స్వస్థతను, సంపూర్ణమైన ఆయుష్ను బిడ్డలకు దయచేయండి. ప్రభు, అదే రీతిన ఈ రోజున ఏ బిడ్డ కూడా డిప్రెషన్లో లేకుండా సహాయము దయచేయండి. ఓడిపోయిన భారము, ఫెయిల్ అయిపోయారన్నటువంటి ఆలోచనలతో ఆత్మహత్యలు చేసుకోవాలన్న తలంపులను వారి నుంచి తొలగించండి. తిరిగి ప్రయత్నించే నా దేవుడు నాకు సహాయం చేస్తారనే విశ్వాసముతో వారిని నింపండి. ప్రభువా, ఆర్థిక కష్టాలు ఉన్నాయి తండ్రి, వాటి నుంచి విడుదల దయచేయండి. ఎంతో అప్పు వారు కలిగి ఉంటుండగా ప్రతి అప్పు నుంచి విడుదల యేసు నామములో దయచేయండి నాయనా. ఒకరికి ఇచ్చే చేతిగా వారి చేతిని మార్చండి. వారు చేస్తున్న కష్టార్జితంను బహుగా దీవించండి ప్రభువా. అదే రీతిన అయా, సమాధానం లేని కుటుంబాలను మీ చేతికి అప్పగిస్తున్నాం. గొడవలు, మనస్పర్ధలతో భార్యాభర్తలు విడిపోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. రక్త సంబంధికులు తండ్రి ఆస్తిపరంగా తండ్రి గొడవలు కలిగి ఉంటున్నారు. యవన బిడ్డలు తల్లిదండ్రులకు లోబడకుండా ఈ లోకము అనే ఆ యొక్క మాయలో పడిపోయి ఎదురిస్తూ జీవిస్తున్నారు. ప్రతి కుటుంబాన్ని కట్టండి, ప్రతి కుటుంబాన్ని సమాధానంతో నింపండి, ప్రశాంతతతో నింపండి తండ్రి. అదే రీతిన ప్రభువా, ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో మంచి జాబ్ బిడ్డలకు దయచేయండి. వ్యాపారాలను స్థిరపరచండి, పరిచర్యలను వృద్ధిపరచండి నాయన. ప్రభువా, వివాహం విషయంలో కూడా అయా మీ సహాయము దయచేసి మంచి సంబంధం వారు పొందుకునే కృప చూపించండి నాయన. అయా, ఎంతో మంది సొంత గృహాల కోసం అడుగుతూ ఉన్నారు నాయన. వారికి సొంత గృహమును దయచేయండి. కోర్టు కేసులని, ల్యాండ్ సమస్యలని నాయనా బిడ్డలు అలసిపోతున్నారు. ఆ కేసుల నుంచి విడిపించండి, న్యాయం వారికి జరిగించండి ప్రభువా. అయా, అదే విధముగా చెడు స్నేహాలు, చెడు అలవాట్లు, ఫోన్ అడిక్షన్స్, డ్రగ్ అడిక్షన్స్ కలిగి నాయన ఎంతో మంది లోకంలో తండ్రి నశించిపోతుండగా వారందరికీ మారు మనసు దయచేసి వాటి నుంచి విడుదల దయచేయమని, అదే విధముగా
ఆయా దేశాలకు వెళ్తున్నారు. వీసా, ఇమిగ్రేషన్స్, పాస్పోర్ట్స్ కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీ కృప చొప్పున బిడ్డలకు దయచేయమని, వారి సమయము వారి ధనము వృధా కాకుండా, ఎవరి చేతుల్లో బిడ్డలు మోసపోకుండా సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. ఈ రాత్రి యందు ప్రయాణిస్తున్నారు, పనుల్లో ఉంటున్నారు నాయన, రక్షణను క్షేమాన్ని బిడ్డలకు దయచేయండి తండ్రి. లోన్స్, పెన్షన్స్, ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్, రిటైర్మెంట్స్, అప్లికేషన్స్ అన్నిటినీ కూడా తండ్రి వారికి అనుగ్రహించండి ప్రభువా. అదే రీతిన గర్భఫలము లేని వారి కొరకు అడుగుతున్నాము, గర్భఫలము అనే బహుమానం బిడ్డలకు దయచేయండి. గర్భిణీలుగా బిడ్డలు ఉంటున్నారయ్యా, తల్లికిని బిడ్డకును క్షేమాన్ని దయచేయండి. సమస్యలు రాకుండా కృప చూపించండి ప్రభువా. నాయనా, మా భారతదేశాన్ని దీవించండి. ప్రజలను, అధికారులను, రాజకీయ నాయకులను, బోర్డర్స్లో ఉంటున్న సైనికులందరినీ కూడా రక్షించండి, కాపాడండి నాయన. మేము సేద తీరబోతున్నామయ్యా, అలసిపోయిన దేహములతో ఉంటున్నాము. మంచి నిద్రను మాకు దయచేయండి. దురాత్మ అంధకార క్రియలను లయపరచండి. శత్రువుల ఆలోచనలు వ్యర్థపరచండి. దొంగల నుంచి మాకు రక్షణ దయచేయండి ప్రభువా. నిద్రలేమి, పీడకల సమస్యలు ఎవరికి లేకుండా రాకుండా ఈ రాత్రంతను కూడా కంటి నిండా సేద తీరే భాగ్యము మీరే దయచేయమని అయా, మమ్మల్ని, మాకున్న సమస్తాన్ని మీకు అప్పగిస్తూ ఉన్నాము. మరలా మేము ఉదయాన్నే మీ పాద సన్నిధిన సజీవులుగా చేరి మీ ముఖ దర్శనం చేసుకుని మీ నామాన్ని స్తుతించగలిగే భాగ్యము దయచేయమని జీవం కలిగిన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.